Good evening, everyone. అందరికీ సాయంకాల శుభాలు. I greet you all in the wonderful name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుత నామమున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. Today, I want to share a message called Christmas Light in a Dark World. అంధకార ప్రపంచంలో క్రిస్మస్ వెలుగు అనే సందేశాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. During Christmas, we see lights everywhere. క్రిస్మస్ సమయంలో లైట్స్ మనకి కనిపిస్తాయి. On trees, houses, streets and shops. చెట్లపై, ఇళ్లపై, వీధులలో, అలాగే దుకాణాలపై. But Christmas lights are not just decoration. కానీ క్రిస్మస్ లైట్స్ కేవలం అలంకరణ మాత్రమే కాదు. They remind us of Jesus, the true light of the world. అవి మనకు యేసే ప్రపంచమునకు నిజమైన వెలుగు అని గుర్తు చేస్తాయి. First point. మొదటి పాయింట్, Jesus is the light of the world. యేసు లోకమునకు వెలుగై ఉన్నాడు. In John 8:12, Jesus said, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో యేసు ఇలా చెప్పాడు, I am the light of the world. నేను లోకమునకు వెలుగును. Light helps us see where to go. వెలుగు మనకు మార్గాన్ని చూపుతుంది. It protects us అది మనల్ని రక్షిస్తుంది and it shows what is true. మరియు అది సత్యాన్ని చూపిస్తుంది. In the same way, Jesus came to guide us, అదే విధంగా యేసు మనల్ని నడిపించడానికి వచ్చాడు, protect us మనల్ని రక్షించడానికి వచ్చాడు, and show us God's truth. మరియు దేవుని సత్యాన్ని చూపించడానికి వచ్చాడు. Second point, రెండవ పాయింట్, darkness before Jesus. యేసు రాకమునుపు చీకటి. Before Jesus was born, యేసు పుట్టక ముందు the world was spiritually dark. లోకం ఆధ్యాత్మికంగా చీకటిగా ఉండేది. People don't know God fully. జనులు దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోలేదు. Sin separated us from Him. పాపం మనల్ని ఆయన నుండి వేరు చేసింది. But when Jesus came, కానీ యేసు వచ్చినప్పుడు it was like sunrise after a long night. అది చాలా రాత్రుల తర్వాత సూర్యోదయంలా ఉంది. He brought hope, forgiveness. ఆయన ఆశను, క్షమాపణను